ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్ రానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. మరి కాసేపట్లో బెంగళూరు నుండి ప్రత్యేక విమానంలో వారు బేగంపేట ఎయిర్పోర్టుకి చేరుకోనున్నారు. 11 గంటలకు గాంధీ భవన్కు చేరుకోనున్నారు. 11-12 మధ్య టీపీసీసీ మేనిఫెస్టో కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో బహిరంగ సభలో ఖర్గే పాల్గొననున్నారు. సమావేశం అనంతరం హైదరాబాద్కి ఖర్గే చేరుకోనున్నారు. ఎల్లుండి ఉదయం 10:30 గంటలకు ఖర్గే తిరిగి బెంగళూరు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ హైదరాబాద్ రానున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా గాంధీ భవన్లో మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ఉంది. మేనిఫెస్టో ఎలా ఉండబోయే అవకాశం ఉందంటారు? ఇప్పటికే 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా మేనిఫెస్టో ఎలా ఉండబోతుందంటారు? మొత్తానికి మాత్రం ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో కూడా మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కూడా మేనిఫెస్టో రూపొందించారు. ఇప్పటికే 6 హామీలతో కూడా కాంగ్రెస్ పార్టీ గత 2 నెలల క్రితమే కూడా సాక్షాత్తు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో కూడా 6 హామీలను ప్రకటించింది. మొత్తానికి ఈ రోజు మాత్రం మల్లికార్జున ఖర్గే ఉదయం 10 గంటలకు ఇటు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ మాత్రం చేరుకుంటారు. 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ కు చేరుకుంటారు. అక్కడ 11 గంటల నుంచి 11 గంటలకు మాత్రం మేనిఫెస్టో మాత్రం విడుదల చేస్తారు. ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కూడా పిసిసి రేవంత్ తో పాటు సిఎల్పీ నేత బట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. అతనితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ మేనిఫెస్టోలో ఉండనున్నారు. మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రధానంగా కూడా అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఇటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రధానంగా అన్ని వర్గాలను సాటిస్ఫై చేసే విధంగా కూడా మేనిఫెస్టో ఉంటుందనేసి కూడా పిసిసి రేవంత్ రెడ్డి కావచ్చు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు కూడా ఇప్పటికే అనేక సార్లు చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే రోజు ఇటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇటు హైదరాబాద్ రానున్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ కు సంబంధించి పినపాక కావచ్చు, వరంగల్ ఈస్ట్ తో పాటు అక్కడ ముగించుకొని ఇటు హైదరాబాద్ షెడ్యూల్ అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో మాత్రం సాయంత్రం రాహుల్ గాంధీకి అత్యవసర సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ మాత్రం వరంగల్ టూర్ తోనే ముగియనుంది. వరంగల్ నుంచి నేరుగా హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఉదయం 11 గంటలకు మాత్రం రాహుల్ గాంధీ ఇటు విజయవాడ రానున్నారు. ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇటు పినపాకకు రానున్నారు. మొదటగా మాత్రం అక్కడి నుంచి తిరిగి ప్రయాణంలో మాత్రం ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు. విక్రాంత్, అలాగే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 3 ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా ఆకర్షకనే మేనిఫెస్టో ఉంటుందనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే 6 హామీలు ప్రకటించింది. ఏదైతే యువతకు విద్యా విషయంలో కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఇటు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, గ్యాస్ సిలిండర్ కూడా కేవలం 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అనేసి మహిళలకు, ఇటు రైతుల విషయానికి వస్తే రుణమాఫీ ఏకకాలంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ 1,00,000 రుణమాఫీ అన్నారు. కానీ 5 సంవత్సరాలుగా వస్తున్నా కానీ రుణమాఫీ చేయలేదు అనేది ఒక అపప్రద ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 1,00,000 కాకుండా 2 లక్షలు, అదేవిధంగా ఏకకాలంలో అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోపే పూర్తిగా 2 లక్షలు మాత్రం మాఫీ చేస్తామనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఇటు పెన్షనర్లకు కూడా ఇప్పటికే 4,000, ఇప్పటికే 2,000 అందుతున్న నేపథ్యంలో కూడా పెన్షన్ 4,000 పెన్షన్ అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇట్లాంటి పెన్షన్లతో పాటు ఇటు యువతకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాత్రం మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు ప్రత్యేకంగా రూపొందించారు. ఇటు గ్రామ అదేవిధంగా వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ కు కొంత గౌరవ వేతనం వస్తుంది. కానీ గ్రామ వార్డు మెంబర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో మేనిఫెస్టోలో కూడా ఉండనున్నది. ఇక రేషన్ డీలర్లకు సంబంధించి కూడా గౌరవ వేతనం, ఇంతవరకు రేషన్ డీలర్లకు కేవలం కమిషన్ మాత్రమే ఉండేది. కానీ వాళ్ళకు కూడా ఒక గౌరవ వేతనం ఇవ్వాలనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. ఇక ఆర్ఎంపీ డాక్టర్ల విషయంలో కావచ్చు, వాళ్ళకి కొంత గుర్తింపు కార్డుతో పాటు అమ్మ హస్తం పేరుతో ఇప్పటికే కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో మాత్రం 9 నిత్యావసర వస్తువులు ఇచ్చేది. ఇటు చింతపండు కాంచి మొదలు పెడితే
చూసుకున్నట్లయితే సబ్బుల వరకు కూడా బియ్యంతో పాటు గోధుమలతో పాటు 9 వస్తువులు నిత్యావసర వస్తువులు ఇచ్చేది. అదే నిత్యావసర వస్తువులు 9 నిత్యావసర వస్తువులు మళ్ళీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది మేనిఫెస్టోలో. ఇటు ఎంబీసీలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ తో పాటు ధరణి సమస్యలు మాత్రం రాష్ట్రంలో అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా ధరణి రద్దు చేస్తామనే మాత్రం ఇటు పిసిసి రేవంత్ రెడ్డితో పాటు సాక్షాత్తు రాహుల్ గాంధీ కూడా అనేక సభల్లో ప్రకటించడం ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామాల్లో కూడా ధరణి సమస్యతో 50% మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా ధరణిని మాత్రం రద్దు చేస్తామని ఇప్పటికే అనేక సార్లు చెప్పింది. ఈ మేనిఫెస్టోలో కూడా ధరణి స్థానంలో భూభారతి అనే ఒక పేరుతో కూడా ఒక యాప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్యలు లేకుండా భూ సమస్యలు లేకుండా చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇలాంటి ముఖ్యమైన అంశాలు కూడా ఈ మేనిఫెస్టోలో ఉండనున్నాయి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.